ఆరవ మహావాక్యం. గుర్తుంచుకోండి, మీ మంచి చెడ్డల నిర్ణేతను నేను కాను. నేను మిమ్మల్ని శిక్షించను. మీ మంచి చెడ్డల నిర్ణేతలు మీరే. నా వంతు వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను. మనిషి తనకు మంచి జరిగినా చెడు జరిగినా పూర్వజన్మ ఫలం అని భావిస్తుంటాడు. మంచి జరుగుతుంటే అది పూర్వజన్మలో చేసిన పుణ్యకార్యాల ఫలంగా, చెడు జరుగుతుంటే పూర్వజన్మలో చేసిన పాపాల ఫలితంగా అని భావిస్తూ ఉంటాడు. నిజానికి ఈ రెండింటితోనూ భగవంతుడికి సంబంధం లేదు. శిక్ష విధించడం లాంటి చర్యలేవి ఆయన చెయ్యడు. జీవితం ముగించాక జీవి శరీరం లేని స్థితిలో చర్వణం చేసుకుని తప్పొప్పులు నిర్ణయించుకునే శక్తిని కలిగి ఉంటుంది. క్షాళనం కావాలన్న తహతహ ఉంటుంది. ముక్తి మార్గం నుంచి ఆలోచించే శక్తిని అది కలిగి ఉంటుంది. కానీ తాను కోరుకున్న విధంగా తర్వాత జన్మను పొందే శక్తి మాత్రం అది కలిగి ఉండదు. అందుకని తనకు ఆ విధమైన జన్మను ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది. భగవంతుడా కోరికను మన్నిస్తాడు. ఎదుగుదల అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అనుభవం నుంచి వస్తుంది. సుఖం అహంకారాన్ని పెంచుతుంది. కష్టం గుణపాఠాన్ని నేర్పుతుంది. ఈ గుణపాఠం నుంచే జీవి నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ జన్మలో అనుభవిస్తున్నదంతా తాను కోరుకున్నదే అన్నమాట. ఈ సత్యం జీవికి తెలియదు. తన కష్టాలకు రకరకాల కారణాలు ఆపాదించుకుంటాడు. కానీ వాటికి న్యాయ నిర్ణేత తానే అని, ముక్తి మార్గం కోసం పయనిస్తూ ఔన్నత్యాన్ని నేర్చుకోవడం కోసం ఆ ఉచ్చు తానే నిర్మించుకుంటున్నాడన్న సంగతి అతనికి తెలియదు. 7వ మహావాక్యం. మీరు దుఃఖపడుతున్నది దేనికంటే మీకు నాతో ఏమాత్రం సంబంధం లేదు కనుక. మీకు నచ్చిన విధంగా సంబంధం ఏర్పరచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కల్కి ధర్మంలో ముఖ్యాంశం ఏమిటంటే కల్కితో బంధం ఏర్పరచుకోవడం. ఈ బంధం ఎలా ఏర్పడుతుంది? 3 సార్లు, 11 సార్లు, 18 సార్లు, 21 సార్లు మంత్రజపం చేసి కల్కి కల్కి అని అరవటమో ఏడవటమో అది కాదు. అది అతిశయోక్తి. అతిశయోక్తి కల్కికి ఇష్టం లేదు. ఆ అతిశయోక్తి మీ గుండెల్లోంచి వస్తున్నట్లయితే అది కల్కి ఇష్టపడతారు. కానీ అతిశయోక్తి ఎప్పుడూ గుండెల్లోంచి రాదు, గొంతుపై నుంచి వస్తుంది. దీనివల్లే అతను కల్కితో సంబంధం ఏర్పరచుకోలేకపోతున్నాడు. అదే అతని అన్ని దుఃఖాలకు కారణమవుతుంది. ఒక్కొక్కరికి నామజపం మీద మనసు పోదు, మనసు లగ్నం చెయ్యలేడు. కానీ హృదయంలో అనుక్షణం కల్కి మెదులుతూ ఉంటాడు. అతని ప్రతి కదలికలో కల్కి ప్రభావం కనపడుతూ ఉంటుంది. కల్కి బంధం ఏర్పడటానికి అంతకన్నా ఏమి కావాలి? వేరొకరు ఆచరణలో చూపించలేరు, కానీ మనసులో మాత్రం క్షాళనమవుతూ ఉంటారు. అది కల్కి ఆదరణకి నోచుకుంటుంది. ఇంకొకరు కల్కి పాటలు పాడుకోవటంలో తాదాత్మ్యత చెందుతూ పునీతమవుతూ ఉంటారు. వాళ్ళు కల్కికి దగ్గర కాగలుగుతారు. ఇలా ఎవరికి నచ్చిన విధానం వాళ్ళకుంటుంది. ఆ నచ్చిన విధము ప్రలోభం కాకుండా, ప్రకర్ష కాకుండా, ఆత్మవంచన కాకుండా స్వచ్ఛమైనదై ఉండాలి. 8వ మహావాక్యం. మీరు నాతో సంబంధం ఏర్పరచుకొని కష్ట సమయంలో నిస్సహాయులైన సాయం కోరితే ఇక్కడే మీకు ముక్తిని ప్రసాదిస్తాను. కల్కితో సంబంధం ఏర్పరచుకోగలిగారు. అలా సంబంధం ఏర్పడగానే అతని సమస్యలన్నీ తీరిపోతాయని అర్థం కాదు. కల్కి అనుగ్రహం పొందగలగాలి. ఇన్నిసార్లు ఈ విషయం ప్రస్తావిస్తున్నానంటే అది దుస్సాధ్యమని చెప్పటం కాదు. అది దుస్సాధ్యమే అయితే అసలు ఈ గ్రంథం రాయాల్సిన అవసరమే లేదు. ఏది ఎలా పొందాలో గుర్తు చేయడం కోసం పదే పదే ప్రస్తావించడం జరుగుతుంది. కల్కి అనుగ్రహం ఎలా పొందాలి? ఇంతకుముందు చాలాసార్లు రాయటం జరిగింది. తర్వాత కూడా సందర్భానుసారం చెబుతూ ఉంటాను. కల్కి ధర్మంలో సాధన చాలా తేలిక. పొందవలసినదల్లా తపన. ఆ నిరంతర తపనే మిమ్మల్ని కల్కి దగ్గరికి చేరుస్తూ ఉంటుంది. అనవసరమైన కుంటి గుడ్డి ప్రశ్నలు, అంతూ పొంతూ లేని సందేహాలు కల్కి దగ్గరకు చేరనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాయి. ఒకసారి చేరుకోగలిగాక ఆ దివ్యానుగ్రహంలోని అమృతాన్ని ఆస్వాదించగలుగుతూ ఉంటారు. కల్కి అనుగ్రహము పొందినంత మాత్రాన కష్టాలు తొలగిపోయినట్లు అపోహపడరాదు. పాండవులు
కృష్ణ పరమాత్మ అనుగ్రహం చివరిదాకా పొందుతూనే ఉన్నారు. అయినా కష్టాలు పడక తప్పలేదు. కానీ వారు సాధించగలిగింది ఏమిటి? నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కృష్ణుణ్ణి ప్రార్థించేవారు. ఆ కష్టాలు వారినేమీ చెయ్యకపోగా వాటి నుంచి విముక్తి లభించేది. అంతిమ విజయం వారినే వరించేది. అలాగే భక్తుడు నిస్సహాయ స్థితిలో ఉండి కోరినప్పుడు కల్కి నుండి సాయం తక్షణం లభిస్తుంది. ఈ సత్యానికి తిరుగులేదు. ఇక్కడో చమత్కారం ఉంది. ఆ సాయము అతను అనుకున్న రూపంలో పొందకపోవచ్చు. సాయం చేయటంలో కూడా కల్కి తమాషాలు చేస్తుంటాడు. వివిధ అనుభవాల గురించి రాసేటప్పుడు ఆ విషయం ముందు ముందు తెలుస్తుంది.